గ్రూప్ 1 గ్రూప్ 2 శిక్షణ ఆఫీసర్లతోనైతే రేవంత్ రెడ్డి నిన్న మళ్ళా చెప్పడం జరిగింది. రైజింగ్ తెలంగాణను నడపాల్సింది మీరే అని చెప్తుండు. ఇగో రాష్ట్రాన్ని నడపాల్సింది మీరే, రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలి, తల్లిదండ్రులను దూరం పెడితే జీతం కట్టు. గతంలో కూడా చెప్పిండు, గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను పక్కన పెడితే మీ జీతంలోకి వెళ్ళి కోత పెడతా అని చెప్పిండు. అన్నట్టుగానే రేవంత్ రెడ్డి చేస్తాడు. మరి జాగ్రత్తగా ఉండుర్రి. హార్వర్డ్ యూనివర్సిటీలో MCHRD ఒప్పందం గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమంలో సీఎం. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆఫీసర్లపై ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రైజింగ్ తెలంగాణ 2047లో భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చిందన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రజాపాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అధికారులంతా సేవలు అందించబోతున్నారు. ఈ క్రమంలో బాధ్యత నిబద్ధతతో పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలైనా సహిస్తారని, ఆధిపత్యాన్ని ఒప్పుకోరన్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి రేవంత్ రెడ్డి 2047 వరకు మన తెలంగాణ రైజింగ్ తెలంగాణ నడపాల్సింది మీరే. మీరు ఏం చేయాలన్నా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు ఏం తప్పు చేసినా ఒప్పుకోరు. ఆకలినైనా ఆపుకుంటారు కానీ తప్పులు చేస్తే ఒప్పుకోరు అని చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళు తల్లిదండ్రులను పక్కన పెట్టినా కానీ మీ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు వచ్చే జీతంలో 1 నుంచి 2% కోత పెడతాను ఫస్టే చెప్పింది. కాబట్టి అదే పని చేస్తారు. నిబంధనతోనైతే పని అయితే మీరు చెయ్యరి. ఇక రైజింగ్ తెలంగాణ అయితే మీరే నడపాలన్నట, నడుపుర్రి.